హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌశలం పరీక్షలలో భాగంగా మనకు ముఖ్యంగా సైక్యోమెట్రిక్ క్వశ్చన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఒక 5 క్వశ్చన్లు అయితే వస్తాయి. దీనికి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 5 మార్కులు అయితే కొట్టొచ్చు అనమాట. సో నేను క్వశ్చన్స్ అనేటివి ఎలా వస్తాయి అనేది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక 15 క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తున్నాను. చాలా మంచి టాపిక్ అయితే ఇది. సో మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది క్వశ్చన్ అర్థం చేసుకుంటే. సో నేను మీకు వివరంగా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే వీడియోని లైక్ చేయండి. మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు కూడా పెట్టొచ్చు అనమాట. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? టాపిక్లోకి అయితే వెళ్దాము. సైకోమెట్రిక్ అనే టాపిక్ మనకు స్కిల్ అసెస్మెంట్లో భాగంగా వస్తుందన్నమాట. ఒక 5 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, హౌ డూ యూ రియాక్ట్ వెన్ వర్క్ బికమ్ స్ట్రెస్ఫుల్? సో ఇక్కడ ఒక కంపెనీ మీకు వర్క్ ఇచ్చింది, చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారని చెప్పి మనకి ఇక్కడ ఆన్సర్లు అయితే ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి పానిక్ అండ్ స్టాప్ వర్కింగ్ అని చెప్పి ఒక ఆప్షను, ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రియారిటీస్ అని చెప్పి సెకండ్ ఆప్షను. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి గెట్ యాంగ్రీ అండ్ బ్లేమ్ అదర్స్, తర్వాత అవాయిడ్ ద టాస్క్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రియారిటీస్. ఏదైనా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారనుకోండి, సో నేను ట్రై చేసి కామ్ అవుతాను, తర్వాత మేనేజ్ చేసుకుంటాను వర్క్ని అని చెప్పి మీరు ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పొలైట్గా ఉండాలి ఆన్సర్ అనేది. ఇక్కడ కంపెనీ సో మీకు ఎలాంటి టాస్క్లు ఇస్తుంది, మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మేము కనుక వర్క్ లోడ్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి అక్కడ ప్లేస్ చేస్తుంది అనమాట. ఓకేనా? సైకోమెట్రిక్ అంటే ఏం లేదు, సేమ్ మీ మానసిక నైపుణ్యం మీద క్వశ్చన్లు అనమాట. ఓకేనా? సో మీరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అనేది తెలుసుకునే దానికి వరకు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ యూ డిసగ్రీ విత్ యువర్ మేనేజర్ వాట్ విల్ యూ డూ? మీ మేనేజర్తో మీరు అగ్రీగా లేరు అంటే కొంచెం మీ మేనేజర్ ప్రవర్తన మీకు నచ్చడం లేదనుకోండి, ఏం చేస్తారు అని చెప్పని ఇక్కడ మనకు ఆప్షన్స్: ఆర్గ్యూ అంటిల్ దే అగ్రీ, స్టే సైలెంట్, షేర్ యువర్ ఒపీనియన్ పొలైట్లీ విత్ ఫ్యాక్ట్స్, ఇగ్నోర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షేర్ యువర్ ఒపీనియన్ పొలైట్లీ విత్ ఫ్యాక్ట్స్. అంటే దీనికి ఆప్షన్ ఎందుకు ఇది పెట్టుకుంటున్నామంటే, సో నీ ఒపీనియన్ మీ మేనేజర్తో చెప్పాలి. ఏదైనా వర్క్ ఆయన ఇస్తున్నప్పుడు ఆ వర్క్ నీకు సరిగ్గా లేదనుకోండి, పొలైట్గా సో నిజ నిజాలు మాట్లాడుకొని ఇలా నాకు ప్రాబ్లం ఉంది, ఇది నేను చేయలేనని చెప్పి మేనేజర్తో మాట్లాడుకోవాలి. అంతేకాని ఇక్కడ ఆప్షన్ ఏ, బి, డి లాగా ప్రవర్తించవద్దు. ఆప్షన్ ఏ వచ్చేసి ఆర్గ్యూ అంటిల్ దే అగ్రీ. సో వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, లేదా సైలెంట్గా ఉండిపోవడము, లేదా ఇగ్నోర్ ఇన్స్ట్రక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ని పట్టించుకోకపోవడం, ఇలా చేయకూడదు. ఓకేనా? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షేర్ యువర్ ఒపీనియన్ పొలైట్లీ విత్ ఫ్యాక్ట్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, హౌ డు యూ అప్రోచ్ ఏ టాస్క్ యూ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ దీని ఆన్సర్ ఏంటంటే, సో కరెక్ట్ టయానికి మీరు వర్క్ అనేది చేయలేకపోయారు, సో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పని. సో మనకి ఇక్కడ కొన్ని రకాల సమాధానాలు అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇగ్నోర్ ఇట్, ఆస్క్ క్వశ్చన్స్ అండ్ లెర్న్, వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్స్, గెస్ అండ్ డూ ర్యాండమ్లీ అని చెప్పని ఇక్కడ మనకు ఆప్షన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్క్ క్వశ్చన్స్ అండ్ లెర్న్. ఓకేనా? మీ వర్క్ అనేది సరైన టయానికి మీరు అప్రోచ్ అవ్వలేకపోయారు అంటే టాస్క్ అనేది కంప్లీట్ చేయకపోయారు, సో ఎందుకు చేయలేకపోయాం అనేది క్వశ్చన్ చేసుకొని మీరు నేర్చుకోవాలన్నమాట. సో ఎందుకు నేను ఈ వర్క్ చేయలేకపోయానని చెప్పి లెర్న్ చేయాలి. సో ఆ వర్క్ మీద లెర్న్ చేసి నేర్చుకొని సో మీరు ఆ వర్క్ని కంప్లీట్ చేసుకునే విధంగా తయారవ్వాలి అని చెప్పని ఇక్కడ దానికి ఆన్సర్ అనేది మీరు పెట్టాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫోర్త్ క్వశ్చన్, వాట్ మోటివేట్స్ యూ మోస్ట్ ఎట్ వర్క్? సో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు మోటివేషన్ ఏంటి అని చెప్పి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అనేది చాలా మంచి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయంటే, శాలరీ ఓన్లీ, శాలరీ కొలకే నేను వర్క్ చేస్తున్నాను, లేకపోతే లెర్నింగ్ అండ్ కెరీర్ గ్రోత్, నేను ఈ యొక్క వర్క్లన్నీ కూడా నేర్చుకొని నా కెరీర్ గ్రోత్ అనేది పెంచుకుంటాను, అవాయిడింగ్ మిస్టేక్స్, తప్పుల్ని వదిలేస్తాను, వర్కింగ్ మినిమం, కొంచెమే పని చేస్తున్నాను, సో కొంచెం పని చేసుకునే దాని కొరకే నేను మోటివేట్ అయ్యి వర్క్ చేస్తున్నానని చెప్పి అనుకుంటారా లేదనేది ఇక్కడ క్వశ్చన్స్ అనమాట ఆన్సర్కి. సో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెర్నింగ్ అండ్ కెరీర్ గ్రోత్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నేను మోటివేట్ ఎలా చేసుకుంటానంటే, ఈ వర్క్ అనేది నేను నేర్చుకొని నా కెరీర్ గ్రోత్ కొరకు ఉపయోగపడుతుందని భావించి చేసుకుంటాను అని చెప్పని ఫీల్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి అనమాట. నెక్స్ట్ చూడండి, హౌ డూ యూ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ కో వర్కర్స్? ఓకేనా? మీ కో వర్కర్స్తో మీకు ఏమైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారని ఇక్కడ క్వశ్చన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రిజాల్వ్ కామ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ. ఒకవేళ మీ కో వర్కర్స్తో మీకు ఏమైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే సో దాన్ని కామ్గా ఉండి పరిష్కరించుకొని రెస్పెక్ట్ఫుల్లీగా వాళ్ళతో ఉంటానని చెప్పని చెప్పుకోవాలి. లేదా వాళ్ళని వదిలేసి అసలే కో వర్కర్స్తో గొడవలు పెట్టుకోవడము, లేకపోతే ఆప్షన్ సి లాగా రిపోర్ట్ ఇమీడియట్లీ వితౌట్ డిస్కషన్. సో ఎలాంటి డిస్కషన్ లేకుండా వాళ్ళ మీద
రిపోర్ట్ చేయడము లేదా ఆర్గ్యూ ఆర్ ఫైట్. సో వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తాను. నా కో వర్కర్స్తో అనే ఆప్షన్స్ అయితే ఎంచుకోకూడదు. రిజాల్వ్ కామ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ అని చెప్పని ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ యూ విల్. మీరు ఒక తప్పు చేశారు, సో దాన్ని ఏం చేస్తారు అని చెప్పని ఇక్కడ మనకు సమాధానాలు అయితే ఇచ్చారు చూడండి. హైడ్ ఇట్, దాపెట్టేస్తాను, లేదా టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కరెక్ట్ ఇట్. సో నేను లేదు నా బాధ్యతగా భావించి దాన్ని కరెక్ట్ చేసుకుంటాను, లేదా బ్లేమ్ సమ్వన్, ఇతరుల మీద తోసేస్తాను, లేదా అసలే వదిలేస్తాను, ఇగ్నోర్ ఇట్ అంటే. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కరెక్ట్ ఇట్. సో ఆ మిస్టేక్ నాది అని భావించి దాన్ని బాధ్యతాయుతంగా ప్రవర్తించి కరెక్ట్ చేసుకుంటారనే ఆప్షన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలైతే ఉంటుందన్నమాట. ఓకేనా. సో యూ ప్రిఫర్ వర్కింగ్ అంటే మీరు ఎలా వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్స్ చూడండి. ఓన్లీ అలోన్, ఒంటరిగా కూర్చొని వర్క్ చేసుకుంటాను, లేదా ఇది చూడండి విత్ ఫ్లెక్సిబిలిటీ, ఇండిపెండెంట్ బట్ ఆల్సో ఇన్ ఏ టీమ్ వెన్ నీడెడ్. సో ఈ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఏదైనా వర్క్ చేసుకుంటున్నారనుకోండి, కంపెనీ వర్క్ అనేది నీ వర్క్గా భావించాలి, తప్పులేదు. కాకపోతే దాన్ని ఒంటరిగా కూర్చొని చేయడం అనేది తప్పు. ఎందుకంటే స్ట్రెస్ అంతా నువ్వే తీసుకోవడం తప్పు. సో కంపెనీలో ఉండే వాళ్ళ ఎంప్లాయీస్ లేదా నీ టీంతో మీరు ఇండిపెండెంట్గా మాట్లాడుకొని ఆ టాస్క్ని ఏదైతే ఉంటుందో, ఆ వర్క్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసుకునే విధంగా ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలన్నమాట మెయిన్ కంపెనీలో. ఓకేనా. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా. సో లేదా ఓన్లీ గ్రూప్తోనే మాట్లాడుకుంటాను, లేదా ఆ వర్క్ని అసలు చేయను అని చెప్పని ఆప్షన్స్ అనేవి తీసుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వెన్ డెడ్ లైన్ అప్రోచ్. మీకు ఇచ్చినటువంటి టాస్క్ డెడ్ లైన్ వచ్చేసింది, సో మీరు ఏం చేస్తారని చెప్పి ఇక్కడ మనకు కొన్ని రకాల సమాధానాలు అయితే ఇచ్చారు చూడండి. సో వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ యాక్యురసీ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ అనమాట. నెక్స్ట్ డిలే అండ్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టైము. సో లేదా స్టాప్ ట్రయింగ్, ట్రెస్ అండ్ మేక్ మిస్టేక్స్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ యాక్యురసీ. ఓకేనా. సో ఇది వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా చేస్తాను, అదేవిధంగా యాక్యురేట్గా ఉండేటట్లు చూసుకొని మెయింటైన్ చేసుకుంటానని చెప్పి మీరు ఇక్కడ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి హౌ డు యూ మేనేజ్ టాస్క్. మీకు కంపెనీ ఇచ్చినటువంటి టాస్క్ని ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఇక్కడ మనకు ఒక మంచి క్వశ్చన్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇది. సో దీనికి ఫస్ట్లోనే ఆన్సర్ అయితే ఇచ్చేసారు చూడండి. సో చాలా మంచి బెస్ట్ ఆన్సర్ అనమాట ఇది. మేక్ ఏ ప్లాన్ అండ్ ప్రియారిటైజ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇదేనమాట. ఒక ప్లాన్ తీసుకొని సో దాన్ని పక్కాగా ప్రణాళికలతో నేను ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తానని చెప్పి ఆన్సర్ అనమాట ఇది. లేదా ఇక్కడ చూడండి కొన్ని రకాల రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. డూ వాట్ ఎవర్ ర్యాండమ్లీ, ఏదైతే నేను చేసేస్తానో అనే విధంగా ఫీల్ అవ్వకూడదు అనమాట. డూ ఓన్లీ వాట్ యు లైక్, నీకు ఏది ఇష్టమైతే ఆ టాస్క్నే చేస్తారా, లేకపోతే వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారా అనేది ఇక్కడ చాలా రాంగ్ ఆప్షన్స్గా అయితే చెప్పవచ్చు అనమాట. బెస్ట్ ఆన్సర్ అయితే ఇదేనమాట. మేక్ ఏ ప్లాన్ అండ్ ప్రియారిటైజ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఏ వర్క్ ప్లేస్. మీ యొక్క వర్క్ ప్లేస్లో మీరు దేన్ని ఇష్టపడతారు, ఏది ఇంపార్టెంట్గా భావిస్తున్నారని చెప్పి ఇక్కడ క్వశ్చన్. సో దీనికి చూడండి ఆన్సర్స్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషను, లేదా గాసిప్, పవర్ అండ్ కంట్రోలు, అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో బెస్ట్ ఆన్సర్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. ఓకేనా. మీ యొక్క వర్క్ ప్లేస్లో మీరు ఎలాంటి అట్మాస్ఫియర్ కోరుకుంటున్నారంటే కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, నలుగురితో మాట్లాడడము, అదేవిధంగా ఆ కొలాబరేషన్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే ఒక మంచి కంపెనీ వాతావరణం కూడా అదే కోరుకుంటుంది. అందరూ ఎంప్లాయీస్ ఎవరి పాటికి వాళ్ళు రోబోల్లాగా వర్క్ చేసుకోకుంటూ ఉండకుండా కొంచెం కమ్యూనికేషన్ పెంచుకుంటే రేపు నీకు హెల్ప్ అయినప్పుడు అతను హెల్ప్ చేస్తాడు, అతను నీకు హెల్ప్ వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావు అనమాట. ఇలాంటి కొలాబరేషన్స్ అనేవి ఉండాలని చెప్పి సో కంపెనీ కోరుకుంటుంది. ఇదే బెస్ట్ ఆన్సర్గా మిమ్మల్ని ప్రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 11th క్వశ్చన్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ స్కిల్స్. ఇప్పుడు కంపెనీ అనేది మనకు కొత్త టెక్నాలజీస్ స్కిల్స్ నేర్చుకోమని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు కంపెనీ చెప్పేదాన్ని బట్టి అని చెప్పని ఇక్కడ మనకు క్వశ్చన్స్ అనేటివి కొన్ని రకాల ఆప్షన్స్ అనేటివి ఇచ్చిందనమాట. ఆ క్వశ్చన్కి సమాధానాలు ఇక్కడ చూడండి. ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ టు లెర్న్. ఇది బెస్ట్ ఆన్సర్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు టెక్నాలజీస్ స్కిల్స్ అనేటివి కంపెనీ కోరుకుంటుంది. సో నా ఎంప్లాయీ ఇవి నేర్చుకోవాలని కోరుకుంటుంది కాబట్టి సో దాన్ని మీరు రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉన్నానని చెప్పాలన్నమాట. లేదా ఐఎమ్ స్కారెడ్, నాకు భయం వేస్తుంది, లేకపోతే ఐ అవాయిడ్ ఇట్, నేను దీన్ని వదిలేస్తాను. ఐ ఓన్లీ లెర్న్ ఇఫ్ ఫోర్స్, వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోమంటేనే నేర్చుకుంటాను
అనేది మీరు ఆన్సర్లు అనేవి సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకేనా? సో ఇఫ్ యువర్ టీమ్మేట్ ఈ స్ట్రగ్లింగ్ విత్ దేర్ వర్క్ యూ విల్. ఇప్పుడు నీ టీమ్మేట్ ఒక వర్క్ చేయలేక చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ఆ వర్క్ విధంగా. సో మీరు ఏం చేస్తారని చెప్పి మీకు ఇక్కడ క్వశ్చన్ అనేది వచ్చింది. ఇందులో కొన్ని రకాల సమాధానాలు కూడా ఇచ్చారు చూడండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అనేది చాలా మంచి ఆప్షన్గా అయితే చెప్పుకోవచ్చు. ఆఫర్ హెల్ప్ ఇఫ్ పాసిబుల్. ఓకేనా? సో అతని వర్క్ అనేది మీరు ఆఫర్ చేయవచ్చు అనమాట. నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు, నేను చేస్తాను, అది కూడా పాసిబుల్ అయితేనే మీరు చేయాలని చెప్పని ఇక్కడ మనకు ఆప్షన్ అనేది ఇచ్చారు. ఇది చాలా మంచి ఆప్షన్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. బెస్ట్ ఆన్సర్ అయితే ఇదే. లేదా నవ్వుకోవడము, లేకపోతే వాళ్ళని అలోన్గా వదిలేయడము, లేదా నీ జాబ్ నువ్వు చూసుకో అని చెప్పడము, ఇలా చేయకూడదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక మంచి క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఒక కంపెనీలో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోవాలని చెప్పి అనేది ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఆప్షన్స్ అనేవి చెప్పారు చూడండి. ఇందులో కూడా ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆప్షను. క్లియర్ అండ్ రెస్పెక్ట్ఫుల్, మర్యాదపూర్వకంగా మరియు మంచిగా మాట్లాడే కమ్యూనికేషన్ పెట్టుకోవాలి. అంతేగాని ఇక్కడ చూడండి కొన్ని రాంగ్ ఆన్సర్లు చూడండి. ఇక్కడ లౌడ్ అండ్ అగ్రెసివ్, గట్టిగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం, లేదా సైలెంట్ ఈవెన్ వెన్ క్లారిఫికేషన్ ఈజ్ నీడెడ్, సైలెంట్గా ఉండిపోవడం, లేదా కన్ఫ్యూజింగ్ అండ్ అన్క్లియర్, కన్ఫ్యూజ్ అయిపోవడం, ఇలా ఉండకూడదు. క్లియర్గా ఉండి రెస్పెక్ట్ఫుల్గా కమ్యూనికేషన్ పెట్టుకోవాలని చెప్పని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, వెన్ కంపెనీ పాలసీస్ చేంజ్ యూ విల్. ఒకవేళ కంపెనీ తాను అనుకున్నట్లు పాలసీస్ కనుక చేంజ్ చేసినట్లయితే సో దానికి మీరు ఏం చేస్తారు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే అడాప్ట్ అండ్ ఫాలో. ఎందుకంటే కంపెనీలో మీరు ఒక పార్ట్. సో కంపెనీ చేంజ్ చేసిందంటే దాన్ని మీరే స్వయంగా స్వీకరించాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక అమ్మ లాంటిది కంపెనీ అనేది, మీరు బిడ్డ లాంటి వాళ్ళు అనుకోండి. సో మీ అమ్మ ఏం చేస్తే అదే మీరు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? లేకపోతే సో కంప్లైంట్ చేసుకోవడం, లేకపోతే దాన్ని వదిలేయడం, సో డూ వాట్ యు వాంట్, మీకు ఏదైతే అది చేసుకోండి అని ఇట్లా ప్రవర్తించడం అనేది ఉండకూడదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సక్సెస్ ఎట్ వర్క్ ఈజ్ మెయిన్లీ అచీవ్డ్ త్రూ. సో సక్సెస్ అనేది, మీ వర్క్ అనేది సక్సెస్ అయ్యేదానికి మెయిన్గా ఏం అచీవ్ చేయాలని చెప్పి అనేది ఇక్కడ మనకు మంచి క్వశ్చన్ అయితే వచ్చింది లాస్ట్లో అయినా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆన్సరే అనమాట. హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్. సో ఇవి కన్ఫామ్గా ఉంటేనే మీరు లైఫ్లో ఏదైనా సక్సెస్ అవుతారు. హార్డ్ వర్క్ పెట్టాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట మీ లైఫ్లో. ఈ 3 సూత్రాలు కనుక పాటించినట్లయితే సో మీరు బెస్ట్గా ఏదైనా కానీ సక్సెస్ అవుతారు వర్క్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ చేస్తున్నానంటే రోజుకు ఒక వీడియో ఏదో ఒకటి పెట్టేయడం కాదు. సో హార్డ్ వర్క్ చేయాలి, కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, కొత్తవి నేర్చుకోవాలి, ఎలా చెప్పాలి ఏంటనేది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాను మీకు. సో ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసి మెయిన్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి అవగాహనతో మీకు హార్డ్ వర్క్ చేసి ఒక పీడిఎఫ్ రెడీ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి కూడా ఇస్తున్నాను కాబట్టి సో ఇలా సక్సెస్ అనేది మన వర్క్లో మనం చూసుకోవాలన్నమాట. ఇవి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది నాకు ఈ క్వశ్చన్ చాలా బాగా నచ్చింది. ఓకేనా? సో అయితే నేను రీసెంట్గా అసెస్మెంట్లో పాల్గొనడం జరిగిందనమాట. అంటే నేను పాల్గొనడం లేదు. సో మా యొక్క సచివాలయంలో ఒక అభ్యర్థికి అయితే అసెస్మెంట్ అనేది జరిగింది. అతని క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, సో ఇక్కడ మేము కంపెనీ అనేది, ఇప్పుడు మేము వర్క్ అనేది మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాము, మీరు వెంటనే జాయిన్ అయిపోతారా అని చెప్పని వచ్చిందనమాట. సో దానికి జాయిన్ అవుతాం, రెడీగా ఉన్నాం అనే ఆప్షన్ అయితే పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ ఎలాంటిది వచ్చిందంటే, సో మేము కొంచెం హోల్డ్ చేస్తాం మిమ్మల్ని, మీకు ఓకేనా, దాన్ని కూడా ఎన్ని రోజుల వరకు మేము హోల్డ్ చేయవచ్చు అని చెప్పని ఒక క్వశ్చన్ వచ్చింది. సో దానికి కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ వీలైతే తక్కువగా ఉండేటట్లు పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఒక కంపెనీ అనేది దాని రిక్వైర్మెంట్ ప్రకారము సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కంపెనీ అనేది మన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనే అవగాహనకి వస్తుందన్నమాట మనం పెట్టేటువంటి ఆన్సర్ల ఆధారంగా. ఓకేనా? సో మన యొక్క అసెస్మెంట్స్ అన్నీ కూడా కంపెనీలు మన ప్రొఫైల్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాయి. డాష్ బోర్డ్ని అంతా కూడా వాళ్ళకి కూడా యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి వాళ్ళు మన యొక్క ప్రొఫైల్ని ఆధారంగా మరియు మనకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మరియు మనకు వచ్చినటువంటి స్కిల్స్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇదనమాట సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనేటివి ఈ విధంగా రావచ్చు. చాలా మంచి టాపిక్ ఇది. దీనికి కరెక్ట్గా అందరూ మ్యాక్సిమం ఆన్సర్లు అనేటివి చేయవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.